హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి BSF బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే పడ్డాయండి. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ మాట. ఏవి కాంట్రాక్ట్ బేస్డ్ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే ఏమీ కావు. అన్ని పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. మనకి ఏంటంటే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. ఇది వచ్చేసి మనకి BSF వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మనకి ఇక్కడ రిక్రూట్మెంట్స్ ఓపెనింగ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు ఇలాగా కరెంట్ రిక్రూట్మెంట్ ఓపెనింగ్స్ అని చెప్పేసి మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు కిందకి స్క్రోల్ చేసుకోండి. కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ స్టెనోగ్రఫీ అని చెప్పేసి ఉంది కదా, అలాగే హెడ్ కానిస్టేబుల్కి వీలైతే రిక్రూట్ చేస్తున్నారు. ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇలా డౌన్లోడ్ అవుతుందండి. ఈ నోటిఫికేషన్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీకు డిస్కస్ చేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా ఫర్దర్గా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద వర్క్ చేస్తున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ఇక్కడ మనకి హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారు. ఏంటంటే మీకు అప్లికేషన్ ప్రాసెస్లో కానీ నోటిఫికేషన్లో కానీ ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా, టెక్నికల్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నా ఈ హెల్ప్ లైన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయినట్టయితే కంపల్సరీగా వీలైతే మీకు సొల్యూషన్ అనేది చూపిస్తారు. లేదంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్. నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్స్, స్టెనోగ్రాఫర్ కోసం అండ్ అలాగే హెడ్ కానిస్టేబుల్ కోసం వీలైతే రిక్రూట్ చేస్తున్నారు. ఫర్దర్గా మీకు వేకెన్సీస్ డీటెయిల్స్కి వెళ్ళిన తర్వాత అది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది 9th June 2024 అయితే మనకి స్టార్ట్ అయిందండి. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ మనం చూసుకున్నట్టయితే 8th July 2024 మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. జెండర్ బ్యాలెన్స్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై. చెప్పాను కదండి, ఇది ఆల్రెడీ బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఉమెన్ క్యాండిడేట్స్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నాం, వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మనకి డీటెయిల్డ్గా మీకు నెక్స్ట్ చెప్తాను. ఇదేంటంటే మనకి PST అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ అప్లికేషన్ అనేది మీరు ఆన్లైన్లోనే పంపించాల్సి ఉంటుందండి. ఎటువంటి ఆఫ్లైన్ ద్వారా మీరు ఏం పంపించాల్సిన అవసరం లేదు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది. స్కిల్ టెస్ట్ కూడా సేమ్ ఇంగ్లీష్ అండ్ హిందీలోనే ఉంటుంది. తెలుగులో అయితే ఎగ్జామ్ అయితే ఏమీ ఉండదండి. అండ్ నెక్స్ట్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే ఆల్ ఇండియా బేసిస్ మాట. అంటే ఆల్ ఓవర్ ఇండియాలో మీకు పోస్టింగ్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు. అండ్ ఆల్ ఇండియన్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. ఈ అడ్మిట్ కార్డ్ అనేది మీ ఈమెయిల్ ఐడి ద్వారా మీకు పంపిస్తారు. లేదంటే అఫీషియల్ వెబ్సైట్లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఆఫ్లైన్ ద్వారా పోస్ట్ ద్వారా అటువంటిది వీరైతే ఏమీ పంపించాల్సిన అవసరం లేదు. వీళ్ళు పంపించరు కూడా అండి. అండ్ నెక్స్ట్ పే స్కేల్ లెవెల్ మనం చూసుకున్నట్టయితే 7th అని ఇచ్చారు మనకి ఇక్కడ. 7 CPC మాట ఈ పే స్కేల్ లెవెల్. ఇందులో మనకి పోస్టులు చూసుకున్నట్టయితే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, స్టెనోగ్రాఫర్, వారెంట్ ఆఫీసర్ మనం చూసుకున్నట్టయితే పే స్కేల్ లెవెల్ 5 ఇస్తున్నారండి. అంటే ఇనీషియల్గా బేసిక్ శాలరీ 29,200 నుంచి 92,300 వరకు బేసిక్ శాలరీ అనేది ఇస్తారు. ఇనీషియల్గా మనకి 29,200 ఇచ్చినట్టయితే గ్రాస్ శాలరీ వచ్చేసి మనకి 40 నుంచి 50,000 వరకు పర్ మంత్ అయితే వస్తుంది. అలాగే హెడ్ కానిస్టేబుల్కి మనం చూసుకున్నట్టయితే పే స్కేల్ లెవెల్ 4 ఇస్తున్నారు. 25,500 ఇనీషియల్ బేసిక్ పే ఇస్తారు. మీకు అదర్ అలవెన్సెస్ అన్నీ యాడ్ చేసుకొని జనరల్ అలవెన్స్, నెక్స్ట్ జనరల్ పే అలవెన్స్ అని చెప్పేసి DA అని, HRA అని ఇవన్నీ యాడ్ చేసుకుంటే గ్రాస్ శాలరీ వచ్చేసి మీకు 45 నుంచి 47,000 వరకు గ్రాస్ శాలరీ పర్ మంత్ అయితే వస్తుందండి. వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లో మనకి BSFకి 17 వేకెన్సీ అయితే రిలీజ్ చేస్తారండి. కేటగిరీ వైజ్గా మనకి వేకెన్సీస్ ఉన్నాయి చూడండి. URకి 2, EWSకి 2, OBC వాళ్ళకి అయితే ఏం లేవండి. SC వాళ్ళకి 2, ST వాళ్ళకి వచ్చేసి 11. అలాగే CRPFలో మనం చూసుకున్నట్టయితే ఓపెన్ కేటగిరీకి 8, EWS వాళ్ళకి వచ్చేసి 2, OBC వాళ్ళకి ఇక్కడ 6, SC వాళ్ళకి 3, ST వాళ్ళకి 2, టోటల్గా 21 పోస్టులు. అలాగే ITBP, CISF, SSB అని చెప్పేసి మనకి రిలీజ్ చేశారు. ప్రతిది కూడా టోటల్ వేకెన్సీస్ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అవి మీరు చెక్ చేసుకొని మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఏంటి, ఏ కేటగిరీలో మీకు ఎక్కువగా ఉన్నాయి ఏంటని చెప్పి ఒకసారి చెక్ చేసుకోండి. ఇది మెయిల్ అండి, ఇవి ఫీమేల్. ఓకేనా. అలాగే హెడ్ కానిస్టేబుల్కి మనం చూసుకున్నట్టయితే BSFలో మెయిల్ అండ్ ఫీమేల్
2 కూడా కలిపి ఇచ్చారు. బట్ ఇక్కడ మనకు అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్‌లో కొన్నిట్లకి చూడండి ఐటీబీపీలో మెయిల్‌కి వేరేగా వేకెన్సీస్ రిలీజ్ చేశారు. ఫీమేల్‌కి కూడా వేరేగా రిలీజ్ చేశారు. కొన్ని మాత్రం మెయిల్ అండ్ ఫీమేల్ 2 కలిపి ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మీకు ఇక్కడ హెడ్ కానిస్టేబుల్‌లో కూడా బీఎస్ఎఫ్‌లో మెయిల్ అండ్ ఫీమేల్‌కి టోటల్‌గా 302 పోస్టులున్నాయి. సీఆర్‌పీఎఫ్‌కి వచ్చేసి 282, ఐటీబీపీకి మెయిల్ అండ్ ఫీమేల్‌కి వచ్చేసి 163 అండి. 2 కూడా సెపరేట్‌గా మనకి ఇక్కడ ఇచ్చారు. సీఐఎస్ఎఫ్‌కి మనం 496 పోస్టులు, ఎస్ఎస్‌బీకి 5, ఏఆర్ వచ్చేసి 35 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. ప్రతిది కూడా కేటగిరీ వైస్‌గా మనకి చాలా క్లియర్ కట్‌గా ఇచ్చారు. ఒకసారి అవి చెక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే 10% వేకెన్సీస్ అనేవి ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి రిజర్వేషన్ అయితే చేశారండి. ఒకవేళ ఆ 10% వేకెన్సీస్ కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా అప్లై చేయకపోతే ఆ 10% వేకెన్సీస్ కూడా ఓపెన్ కేటగిరీలో ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ మనం చూసుకున్నట్టయితే మనకి 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి వచ్చేసి 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకి డివైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ నేమ్ ఫిల్డ్ బై ది క్యాండిడేట్ ఇన్ ఆన్‌లైన్ అప్లికేషన్ మనం చూసుకున్నట్టయితే మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మీ నేము, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఫిల్ చేయాలండి. లేదంటే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీకు ప్రాబ్లమ్ అవుతది కాబట్టి అది మనకి క్లియర్‌గా మెన్షన్ చేసి ఇచ్చారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇంటర్మీడియేట్ గాని, లేదంటే 10+2 ఆర్ ఈక్వాలెంట్ అని ఇచ్చారు. అంటే ఇంటర్మీడియేట్ గాని, 10+2 ఎవరైతే 10th తర్వాత ఐటీఐ చేసిన వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ పలానా సైన్స్ సబ్జెక్ట్ కంపల్సరీగా ఉండాలి అని చెప్పేసి మనకి ఏం మెన్షన్ చేయలేదండి. మనకి క్లియర్‌గా క్యాండిడేట్ మస్ట్ హావ్ పాస్డ్ ఇంటర్మీడియేట్ ఆర్ సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్స్ 10+2 అని చెప్పేసి మనకి ఎగ్జామినేషన్ ఆర్ రికగ్నైజ్డ్ బోర్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వాలెంట్ అని చెప్పి ఇచ్చారు. ఇది ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకు ఇప్పుడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారు కదా! వాళ్ళు మాత్రం దీనికి అప్లై చేసుకోవడానికి లేదండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ డిక్లేర్డ్ క్వాలిఫైడ్ ఫర్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఎవరైతే ఇవన్నీ క్వాలిఫై అవుతారో వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి పట్టుకెళ్లాల్సి ఉంటుంది కంపల్సరీగా. అందుకే మీకు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవడానికి లేదని చెప్పి అన్నారు. హౌ టు అప్లై ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని చూసుకున్నట్టయితే ఇన్ ఆన్లైన్ మోడ్ అండి. ఆన్లైన్ అప్లికేషన్ ఇది. మనకి వెబ్‌సైట్ అండ్ నెక్స్ట్ డిస్క్రిప్షన్ అవన్నీ మీకు కింద ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరైతే ఆన్లైన్‌లో అప్లోడ్ చేసుకోవచ్చు. ఫోటోగ్రాఫ్ కూడా 3 మంత్స్ కన్నా ఓల్డ్‌ది ఉండకూడదు. ఓకేనా? రీసెంట్ ఫోటోగ్రాఫ్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫోటో కూడా మీరు స్పెక్ట్స్ పెట్టుకొని, క్యాప్ పెట్టుకొని అలా తీసుకోకూడదు. మీ ఫేస్ అనేది చాలా క్లియర్ కట్‌గా మీకైతే ఉండాలి. ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ ఎప్పుడైతే అవైలబుల్‌గా ఉంటదంటే 9th జూన్ నుంచి 8th జూలై 2024 వరకు అవైలబుల్‌గా ఉంటది. మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరు డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్‌గా ఫిల్ చేయాలి. ఏ మాత్రం చిన్న తప్పు పెట్టినా డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఇది మాత్రం చాలా స్ట్రిక్ట్‌గా చెక్ చేస్తారండి. బీఎస్ఎఫ్ గాని, ఆర్మీ గాని ఏదైనా సరే మనకి చాలా స్ట్రిక్ట్‌గా చెక్ చేస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది. అప్లికేషన్ ఫీజ్ మనం చూసుకున్నట్టయితే ఆల్ క్యాండిడేట్స్‌కి వచ్చేసి మనకి రూ. 100 అండి ఉంటుంది. ఎక్సెప్ట్ ఆల్ కేటగిరీ వుమెన్స్. ఏ కేటగిరీ వాళ్ళని ఏ క్యాస్ట్ వుమెన్స్ అయినా సరే అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ అయితే చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అప్లికేషన్ ఫీజ్ అయితే ఏమీ లేదు. అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి ఎటువంటి అప్లికేషన్ లేదండి. పీడబ్ల్యూబీడీ లేదు. ఓన్లీ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కే. పీడబ్ల్యూబీడీ దీంట్లో వేకెన్సీ అయితే లేవు. వాళ్ళు అప్లై చేసుకోవడానికి లేదు. ఓన్లీ ఫర్ వుమెన్, ఎస్సీ, ఎస్టీ అండ్ నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్‌కి వచ్చేసి రూ. 100 అనేది అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుంది. అప్లికేషన్ మనం ఇక్కడ పంపిస్తాం కదండీ! సర్వీస్ చార్జెస్ ఉంటాయన్నమాట. ఎవరైతే ఈ వుమెన్ కేటగిరీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళు ఉంటారు కదా! వాళ్ళకేంటంటే ఓన్లీ సర్వీస్ చార్జెస్ మాత్రమే ఉంటాయి. అప్లికేషన్ ఫీజ్ రూ. 100 పే చేయాల్సి వస్తది. సర్వీస్ చార్జెస్ రూ. 47 ఎంతో ఉంటుంది. అది మీరైతే పే చేయాల్సి ఉంటుంది. అది కూడా ఆన్‌లైన్ పేమెంటే అండి. భీమ్, యూపీఐ అంటే ఫోన్‌పే గాని, గూగుల్ పే గాని లేదంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ యూజ్ చేసి మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. ఎగ్జామినేషన్ సిటీస్ మనం చూసుకున్నట్టయితే మనకి ఢిల్లీ ఇచ్చారు. నెక్స్ట్ యూపీ, రాజస్థాన్, గుజరాత్ ఇవన్నీ ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ మనకు దగ్గరలో ఉన్నది ఏంటంటే తెలంగాణ, హైదరాబాద్ అయితే ఇచ్చారండి. అలాగే తమిళనాడు కూడా ఉంది. కేరళ కూడా ఉంది. మీకు దగ్గరలో ఎక్కడైతే ఉంటుందో అది మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. విశాఖపట్నం అయితే లేదండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ స్టేజ్ మనం చూసుకున్నట్టయితే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే ఏంటంటే మనకి మన స్టాండర్డ్స్ ఏంటి, మన హైట్ ఏంటి, వెయిట్ ఏంటి అవన్నీ చెక్ చేస్తారు. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ అంటే మన రన్నింగ్ అవన్నీ చెక్ చేస్తారు. అండ్ సెకండ్ ఫేజ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. థర్డ్ ఫేజ్ వచ్చేసి స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్. స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ ఉంటుంది. మనకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ మనం చూసుకున్నట్టయితే ఇందులో మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ చూడండి. మెయిల్ క్యాండిడేట్స్‌కి వచ్చేసి మినిమమ్ 165 సెంటీమీటర్స్ అయితే ఉండాలండి. ఆల్ మెయిల్ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 165 సెంటీమీటర్స్. చెస్ట్ వచ్చేసి 77 నుంచి 82 వరకు ఎక్స్‌పాండ్ అయితే అవ్వాలి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్ మెయిల్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ఎస్టీ వాళ్ళకి, ఓన్లీ ఫర్ ఎస్టీ క్యాండిడేట్స్కి 162.5 సెంటీమీటర్స్ ఉంటే అలౌ చేస్తారు. ఫీమేల్ క్యాండిడేట్స్కి హైట్ మనం చూసుకున్నట్టయితే 155 సెంటీమీటర్స్ అయితే ఉండాలండి కంపల్సరీగా. అండ్ నెక్స్ట్ ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ఎస్టీ క్యాండిడేట్స్కి మాత్రం 150 సెంటీమీటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వెయిట్ వచ్చేసి మీకు ఏంటంటే మీ హైట్ బట్టి ఉండాలండి, BMI అంటారన్నమాట, బాడీ మాస్ ఇండెక్స్ అని చెప్పేసి ఉంటుంది. మీ నెట్లో కొడితే మీ వెయిట్కి మీ హైట్కి మ్యాచ్ అవుతుందో చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మనం చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ ఫర్ మెయిల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 1.6 కిలోమీటర్స్ 6 minutes and 30 secondsలో మీరైతే రన్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. అంటే 1600 మీటర్స్ అండి, 6 minutes 30 seconds మీకు టైం ఇచ్చారు. ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 800 మీటర్స్ అయితే మీరు 4 minutes 45 secondsలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. మెయిల్కి వేరేగా ఫీమేల్కి వేరేగా మనకి చాలా క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి, సెకండ్ ఫేజ్. ఎవరైతే ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. అది వచ్చేసి 1 hour 40 minutes టైం అయితే ఉంటుంది. 100 questions ఉంటాయి. ఇంగ్లీష్ ఉంటుంది, జనరల్ ఇంటెలిజెన్సీ ఉంటుంది, అండ్ నెక్స్ట్ న్యూమరికల్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్, ప్రతి దాని నుంచి ఒక 20 questions వస్తాయి, 20 marks అండి. టోటల్గా మనకి 100 marks. ఈ క్వశ్చన్ పేపర్ కూడా ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. మీ సూటబుల్ లాంగ్వేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. డేట్, సెంటర్ ఇవన్నీ ఏంటంటే మీకు అడ్మిట్ కార్డులో మెన్షన్ చేస్తారు. అది కూడా మీకు ఈమెయిల్ అయితే చేస్తారండి, లేదంటే మెసేజ్ ద్వారా కూడా మీకు ఇంటిమేట్ చేస్తారు. బోనస్ మార్కులు ప్రతి దానికి ఏంటంటే మనకి BSF అంటే NCC సర్టిఫికేట్ ఉంటే బోనస్ మార్కులు అయితే యాడ్ చేస్తారు. బట్ దీనికి అలా లేదండి, ఓకేనా. ఇవి స్టెనోగ్రాఫర్ పోస్టులు కదా, దానికి అందుకు మనకి ఏంటంటే బోనస్ పాయింట్లు అనేవి యాడ్ చేయలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సిలబస్ మాట మనకి పైన మెన్షన్ చేశారు కదా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయి, నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్సీ నుంచి ఏ టాపిక్స్ వస్తాయి అని చెప్పేసి మనకి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ డీటెయిల్స్ అనేవి మనకి కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ ఇస్తాను కదండి, ఒకసారి మీ సిలబస్ చెక్ చేసి ఏ టాపిక్స్ నుండి వస్తాయి ఏంటి అని చెప్పేసి మీరు డైలీ షెడ్యూల్ చేసుకున్నట్టయితే ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. అలాగే స్కిల్ టెస్ట్ మనం చూసుకున్నట్టయితే మీకు ఏంటంటే మీ టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారండి. ASI అంటే మనకి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ స్టెనోగ్రాఫర్కి 10 minutes 80 words per minute అయితే మీరైతే టైప్ చేయాల్సి ఉంటుంది. అలాగే హెడ్ కానిస్టేబుల్ మనం చూసుకున్నట్టయితే స్పీడ్ 35 words per minute అయితే మీకు టైప్ చేయాల్సి ఉంటుంది. అలొకేషన్ టైం మనం చూసుకున్నట్టయితే 10 minutes టైం ఉంటుంది. ప్రతిదీ కూడా మీకు ఏంటంటే మీరు మిస్టేక్స్ టైప్ చేసిన ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి చాలా క్లియర్గా ఒకసారి మీరు చెక్ చేయండి. మీరు ఇవి చెక్ చేసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడిగినట్టయితే నేనైతే క్లియర్గా చెప్తాను. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ని జెరాక్స్ తీసి కింద మీ సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుందండి, ఓకేనా. ప్రతిదీ సెల్ఫ్ అటాచ్డ్ అని చెప్పేసి మనకి ఇచ్చారు. ప్రతి డాక్యుమెంట్ కింద మీరు అయితే సైన్ చేయాలి. అది ఒరిజినల్ డాక్యుమెంట్ కాదండి, జిరాక్స్ డాక్యుమెంట్స్ మీదే మీరు సెల్ఫ్ అటాచ్డ్ చేయాలి, ఓకే. నెక్స్ట్ మీ ఫోటో ID కార్డ్ అయితే పట్టుకెళ్లాల్సి ఉంటుంది, ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఏదైనా. నెక్స్ట్ మీ 10th class మార్క్ లిస్టు, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అండ్ ఆర్డర్ లెటర్ మీకు వస్తుంది కదండి, అది మీరు పట్టుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీ సర్టిఫికేట్, మీ క్యాస్ట్ ఏంటి అని చెప్పేసి ఉంటుంది కదా, స్టేట్దైనా పర్వాలేదండి, ఏం ప్రాబ్లం ఉండదు, ఓకేనా. మీరు ఫార్మాట్ ఫిల్ చేసి పట్టుకెళ్లాల్సిన అవసరం లేదు, మీ స్టేట్ సర్టిఫికేట్ సరిపోతుంది. ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ మనం చూసుకున్నట్టయితే ఇవి చాలా ఇచ్చారన్నమాట, NOC సర్టిఫికేట్, డిశ్చార్జ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో ఫైనల్ స్టేజ్కి ఇది మెడికల్ ఎగ్జామినేషన్ అనమాట. మెడికల్ ఎగ్జామినేషన్లో మీకు ఏంటంటే మీ ఐ విజన్ ఎలా ఉంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ బాడీ మీద ఏమైనా టాటూస్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా సర్జరీస్ ఏమైనా జరిగాయా ఏంటి అని చెప్పేసి మొత్తం అన్నీ చెక్ చేస్తారండి. అవన్నీ చెక్ చేసిన తర్వాత మీకు ఈ పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుంది ఏంటి అని చెప్పి మనకి చాలా క్లియర్గా ఇస్తారు. అండ్ నెక్స్ట్ మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్టయితే అంటే మినిమం పాస్ పర్సెంటేజ్ మార్క్స్ అండి. CBT టెస్ట్ UR EWS OBC వాళ్ళకి వచ్చేసి 45% మార్క్స్ స్కోర్ చేస్తే వాళ్ళు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది క్వాలిఫై అయిపోయినట్టే. ఫర్ SC ST వాళ్ళకి వచ్చేసి 40% మార్క్స్ అయితే స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ బేస్ చేసుకుని మీకైతే వీలైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది. ఇవేనండి నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవే. ఇంకా మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. ఇప్పుడు ఇది ఎలా అప్లై చేయాలి ఏంటి, వెబ్సైట్ అనేది ఎలా ఉంటుంది ఏంటో చూద్దాం. ఒకసారి మీరు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ప్రొవైడ్ చేస్తే మీకు ఇక్కడ అప్లై హియర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీకు డైరెక్ట్గా ఈ లింకే ప్రొవైడ్ చేసేస్తాను. అప్పుడు మీరు క్లిక్ చేసినట్టయితే ఈ పేజ్ ఓపెన్ అయిపోద్ది మీకు డైరెక్ట్గా. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ 10th class మార్క్ లిస్ట్ మీద ఎలా అయితే మీ నేమ్ ఉందో సేమ్ యాజ్ టీజ్గా మీ నేము, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ID ఎంటర్ చేసి జనరేట్ OTP మీద క్లిక్ చేసినట్టయితే మీ మొబైల్ నెంబర్కి నెక్స్ట్ ఈమెయిల్ IDకి OTP వస్తాయి. అవి ఎంటర్ చేసినట్టయితే మీ అడ్రస్ డీటెయిల్స్ అడుగుతారు. తర్వాత అదర్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. దేనికి కూడా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అడగలేదు కాబట్టి మీ దగ్గర ఉంటే అప్లై చేయండి, లేదంటే స్కిప్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, స్కిప్ చేసేసేయండి.
తర్వాత మీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఏంటంటే మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఒకసారి వెరిఫై చేసుకున్నట్టయితే మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ ఉంటుంది. లాగిన్ మీద క్లిక్ చేసినట్టయితే మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఆ పేమెంట్ అనేది ఫీ చేసి తర్వాత మీరు ఈ రిసిప్ట్ వస్తుంది కదండి, ఆన్లైన్ రిసిప్ట్, అది సేవ్ చేసుకోండి. ఫర్దర్గా మీకు అయితే యూజ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో కానీ అప్లికేషన్ ప్రాసెస్లో కానీ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే అక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చారండి, వాళ్ళకైనా కాంటాక్ట్ అవ్వచ్చు. లేదంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.